హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గాయ్స్, దీంతో వీడియో చేసి చాలా రోజులైంది. లైక్ చాలామంది అడుగుతున్నారు, అన్న బెనెల్ ఏడిపోయిందన్న, బెనెల్ ఏడిపోయిందన్న, కనిపిస్తలేదని. బెనెల్ ఏడి పోలేదు గాయ్స్, మన దగ్గరనే ఉంది, నా దగ్గరనే ఉన్నది. జస్ట్ ఒక 2 మంత్స్, 2.5 మంత్స్ వరకు బయటికి రాలేదు అంతే. బైక్ అయితే ప్రాబ్లం ఏమీ లేదు, అంతా ఆల్ ఈజ్ వెల్ అనమాట. జస్ట్ బ్యాటరీ డౌన్ అయిపోయింది. ఆ బ్యాటరీ డౌన్ అవ్వడం కూడా నేను లాస్ట్ వీడియోలో మీకు చూపించిన, దీనికంటే ముందు వీడియోలో. ఆ బ్యాటరీ డౌన్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, నేను 2 మంత్స్ బయటికి తీయలేదనమాట. మన Z9 వచ్చింది కదా, బ్రాండ్ న్యూ బైక్. సో బ్రాండ్ న్యూ బైక్ వచ్చింది అని చెప్పేసి ఇక దాన్నే ఎవ్రీ టైం బయటికి తీసినప్పుడల్లా ఆ బైక్నే బయటికి తీయడము, ఇంకా దాని మీద రైడ్స్ చేయడము అట్లనే జరిగిపోయింది అనమాట. అట్లనే ఇక చూస్తూ 2 మంత్స్ వరకు దానిపైనే, 2.5 మంత్స్ వరకు దానిపైనే రైడ్ చేసిన. ఆ టైంలో దీన్ని ఇంకా స్టార్ట్ చేయలేదన్నమాట. సో స్టార్ట్ చేయకపోయేసరికి, పక్కనే ఉండేసరికి ఏమైందంటే బ్యాటరీ డౌన్ అయిపోయింది. దాని తర్వాత నేను బైక్ ఒకరోజు బయటికి తీద్దామని చెప్పేసి చూస్తే బ్యాటరీ డౌన్ అయిపోయి బైక్ స్టార్ట్ కాలేదు, సెల్ఫ్ స్టార్ట్ కూడా కాలేదు. సో ఇంకా సరేలే, బ్యాటరీ రీఛార్జ్ చేసి తర్వాత బైక్ తీద్దామని చెప్పేసి అనుకున్నా. ఇంకా అట్లా టైం గడిచిపోయింది, దానివల్ల బైక్ కూడా మనం బయటికి తీయలేదు. చలో, ఈరోజు అయితే ఇంకా ఆల్ ఈజ్ వెల్ అనమాట. అంతా ఓకే, అంతా పర్ఫెక్ట్ అయిపోయింది. బ్యాటరీ కూడా రీఛార్జ్ చేయించిన, బైక్ కూడా సర్వీస్ అయిపోయింది. అంటే సర్వీస్ అయినాక నేను జస్ట్ 1000 కిలోమీటర్స్ మాత్రమే డ్రైవ్ చేసిన. ఆఫ్టర్ దట్ అంతా ఇంకా ఇంట్లోనే ఉంది బైక్. ఇప్పుడు ఇంకా రిమైనింగ్ వచ్చేసి 2.5 మంత్స్ అవుతుంది కదా. దానికంటే ముందు నేను ఒక వీడియో పెట్టిన, బైక్ ఏమైందని చెప్పేసి, వాట్ అయిపోయింది అని చెప్పేసి ఒక వీడియో చూడండి. సో దాంట్లో నేను మాకు క్లియర్గా చూపించిన, బైక్ డిశ్చార్జ్ అయిపోయింది బ్యాటరీ అని చెప్పేసి. సో అప్పుడు కీ ఆన్ చేస్తే కూడా ఆన్ కాలేదు. ఇప్పుడు చూడండి, కీ ఆన్ చేసిన, కీ పెట్టి ఛార్జింగ్ ఆన్ అయిపోతుంది చూడండి. యా, పర్ఫెక్ట్ అనమాట, బైక్ ఆన్ అయిపోయింది. ఒకసారి స్టార్ట్ చేసి 2.5 మంత్స్ అవుతుంది కదా, స్టార్ట్ చేసి కోల్డ్ స్టార్ట్ పెడదాం బైక్ని. కోల్డ్ స్టార్ట్ పెట్టినాక మనకి ఇప్పుడు స్టార్ట్ కాకముందుకి కోల్డ్ స్టార్ట్లో ఎంత ఉంది, 19 degrees మాత్రం ఉందన్నమాట టెంపరేచర్. ఇది మనం స్టార్ట్ చేసినాక 50 degrees వరకు అయితే బైక్ని మూవ్ చేయొద్దు. ఎందుకంటే బైక్ని అప్పుడే మూవ్ చేస్తే ఏంటంటే మనకి ఇంజన్లో ఉన్న ఆయిల్ అంతా ఇంజన్ మొత్తం సర్క్యులేట్ కావాలన్నమాట. సో ఆ సర్క్యులేట్ కావడానికి మనకు కొంచెం టైం తీసుకుంటుంది. అది ఎనీ సూపర్ బైక్ అంతే అనమాట. బండి స్టార్ట్ చేయగానే ఎప్పుడు మూవ్ చేయొద్దు, ఎందుకంటే ఆయిల్ అంతా కింద ఉంటుంది, పై వరకు వాల్స్ వరకు రాదనమాట. సో ఆ టైంలో మనం బైక్ మూవ్ చేస్తే సీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లనే అట్ ద సేమ్ టైం పిస్టన్లు పోయిన వాల్స్ కూడా పోయే ఛాన్స్ ఉంటుంది. సీజ్ కాకపోయినా కూడా వాల్స్ అయితే డ్యామేజ్ అవుతాయి. అందుకని చెప్పేసి మూవ్ చేయొద్దు. ఒక 5 minutes హోల్డ్ చేసినామంటే ఇంజన్లకు అంతా మొత్తం ఆయిల్ సర్క్యులేట్ అయిపోతుంది. వాల్స్ అవన్నీ వాల్స్ వరకు రావాలన్నమాట. వాల్స్ పైన, హెడ్ పైన ఉంటాయి కదా. సో మనం అట్లా కోల్డ్ స్టార్ట్లో పెట్టినప్పుడు ఆయిల్ అంతా వాల్స్ వరకు వస్తుంది. వాల్స్ వరకు వచ్చినాక అప్పుడు బాడీ ఇంజన్ అంతా మొత్తం ఆయిల్ సర్క్యులేషన్ అయిపోయి ఇంజన్ స్మూత్ అయిపోతుంది. సో అప్పుడు ఆఫ్టర్ దట్ మనం బైక్ మూవ్ చేసినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. చలో, ఇంకా లేట్ చేయకుండా బైక్ని అయితే స్టార్ట్ చేద్దాం. అట్లా ఒకసారి బైక్ని కూడా మనం లాంగ్ వ్యూ చూసుకుందాం. చూడండి గైస్, బ్యాక్ వచ్చేసి బ్రాండ్ న్యూ టైర్, ఫ్రంట్ కూడా బ్రాండ్ న్యూ టైర్స్ అనమాట. 2 ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్రాండ్ న్యూ. బైక్ అయితే లుక్ మాత్రం అసలు క్రేజీ ఉంది. ఇంకా దీని రియాక్షన్ చూడాలి, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మనకి Z9 కంటే దీనిపైన ఎక్కువ పబ్లిక్ రియాక్షన్ ఉంటుంది దీని సౌండ్కి. చలో, బైక్ కూడా మనకి Z9 చూసి దీన్ని చూసి అయితే చాలా బల్కీగా అనిపిస్తుంది. Z9 ఇంత బల్కీ ఉండదు, సైజులో చిన్నగా ఉంటుంది. చలో, మనం అయితే కోల్డ్ స్టార్ట్ చేసి పెడదాం. జస్ట్ 1 touchకి స్టార్ట్ అయిపోయింది బైక్. సౌండ్ విన్నారు కదా, ఒకసారి సౌండ్ ఏనండి, కోల్డ్ స్టార్ట్ సౌండ్ ఇది. మన ఎగ్జాస్ట్ వచ్చేసి ఇది IXL 55. సో దీంట్లో 55లోనే ఇంకో మోడల్ కూడా ఉందన్నమాట. మా ఫ్రెండ్దే తీసుకున్నాడు, IXL 55. బట్ షేప్ వచ్చేసి ఇది ఏంటంటే, ఇప్పుడు ఇట్లా ఎగ్ షేప్ ఉంది కదా. సో ఇట్లా ఈ ఎగ్ షేప్ రాదు, అది కొంచెం ఇంకా కర్వ్డ్ లాగా ఉంటుంది అనమాట ఎగ్జాస్ట్. బట్ లుక్ మాత్రం IXL 60 లాగా కనిపిస్తుంది. బట్ 60 కాదు, 55 అది. 55లో 2 ఉన్నాయి. దీని తర్వాత వచ్చిన మోడల్ 55, ఇట్లా 60 దానిలాగా ఉంటుంది. బట్ 60 కాదు, IXL 60 వేరే బైక్ ఉంటుంది. మీరు IXL 60 యానివర్సరీ ఎడిషన్ ఎగ్జాస్ట్ చూడాలనుకుంటే నా బైక్ బెనెలీ 304 ఫస్ట్ వీడియోస్లో ఉంటుంది అనమాట. దాంట్లో చూడవచ్చు మీరు ఆ ఎగ్జాస్ట్ని, IXL 60 యానివర్సరీ ఎడిషన్.
చలో బైక్ వచ్చేసి ఎంత మనకి 19 నుంచి 27-28 వరకు వచ్చేసి టెంపరేచర్ పెరుగుతుంది. 50 degrees వచ్చినాక స్టార్ట్ చేద్దాం మనం బైక్ని, అప్పటిదాకా మూవ్ చేయొద్దు. ఆర్పిఎం వచ్చేసి 1500 నుంచి 2000 మధ్యలో ఐడిలింగ్ ఉంది ఆర్పిఎం. అసలు దీని సౌండ్ మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది, లైక్ లయన్ రోర్ అనమాట. దానికి సింబాలిక్గా మనకి ఇక్కడ బెనెలీ అని చెప్పేసి ఇక్కడ లయన్ బొమ్మ కూడా ఇచ్చింది కదా ఈ లోగో మీద. సో బెనెలీ లయన్ బొమ్మ ఇచ్చినట్టే దాని మీనింగ్ లయన్ రోర్ అంటే దీనికి లయన్ రోర్ అని కూడా పిలుస్తారు దీని సౌండ్ని. అది కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. లయన్ రోర్ ఎట్లా అంటే మామూలుగా ఇప్పుడు మనం Z9 స్టార్ట్ చేసినప్పుడు ఎక్సెలేటర్ ఇస్తేనే అది సౌండ్ వస్తుంది. ఫ్లైవేలో కూడా అంతే, మనం ఎంతవరకు అయితే థ్రోటల్ ఇస్తామో అంతవరకే సౌండ్ వస్తుంది. బట్ ఇది అట్లా కాదు, మరి థ్రోటల్ ఇచ్చినా వేయకపోయినా సౌండ్ మాత్రం కంటిన్యూస్గా ఒకటే సౌండ్ మెయింటైన్ చేస్తుంది. ప్లస్ అది కూడా లౌడ్ మెయింటైన్ చేస్తుంది అనమాట సౌండ్. సో ఈ బెనెలీ సౌండ్ మిషన్ అంటారు బెనెలీని. సౌండ్ మిషన్, సౌండ్కి స్పెషల్ బెనెలీ మేడ్ ఫర్ ఓన్లీ సౌండ్, ఇట్లా చాలామంది చాలా మల్టిపుల్ నేమ్స్తో పిలుస్తుంటారు. ఎనీవే బైక్ మాత్రం ఇది క్రేజీ అంటే క్రేజీ ఎనీ టైం. చలో ఒకసారి టెంపరేచర్ చూద్దాం. 45 degreesకి వచ్చేసింది. చలో ఇంకా 46 degreesకి వచ్చేసింది. ఇంకా మూవ్ చేయొచ్చు బైక్ని ఇప్పుడు. 47. చలో గైస్, బైక్ అయితే జస్ట్ ఇది ఇప్పుడు మనము ఒక టెస్ట్ రైడ్ అనమాట, ప్రాపర్ ఫుల్ రైడ్ కాదు, టెస్ట్ రైడ్. ఎందుకంటే మనం బైక్ బయటికి రాలి కదా ఇన్ని రోజుల నుంచి. సో ఒక టెస్ట్ రైడ్ వేస్తే మనం ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఏం లేవో తెలిసిపోతుంది. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం క్లియర్ చేసుకొని నెక్స్ట్ ఫుల్ రైడ్ చేద్దాం దీంతో. ఒకసారి రేవిస్తా చూడండి సౌండ్. వా, చెవులు వలిగిపోతున్నాయి దీని సౌండ్కి. క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఇంట్లో ఇంకా ఎక్కువ ఇస్తుండే, కానీ ఇక్కడ ఏంటంటే బయట పబ్లిక్ వస్తారు అని చెప్పేసి రెసిడెన్షియల్ ఏరియా కదా, అందుకని చెప్పి ఫుల్ డ్రైవ్ ఇస్తలేను. చాలా రోజుల తర్వాత ఈ బైక్ ఎక్కేసరికి కొంచెం కొత్తగా అనిపిస్తుంది. కొత్తగా ఎట్లా అంటే లైక్ మనకి Z9 స్మాల్ సైజ్ ఉంటుంది కదా, అంత లెగ్స్ కానీ సీట్ కానీ లెగ్స్ కూడా ఇట్లా క్లోజ్ చేసి కూర్చున్నట్టుగా ఉంటుంది Z9 మీద. బట్ ఇది లెగ్స్ కొంచెం వైడ్ పెట్టేసి సీట్ కూడా హైట్లో, బైక్ కూడా హైట్లో ఉంటుంది కదా, సో హైట్లో ఎక్కువ ఈ సౌండ్కి అయితే నేను ఏం మాట్లాడుతున్నాను నాకే అనిపిస్తలేదు, అట్లా వస్తుంది సౌండ్ మొత్తం. ఇంకోటి ఏంటంటే ఇది అండర్ సీట్ ఎగ్జాస్ట్ కదా, చాలా సౌండ్ ఎక్కువ అనిపిస్తుంది. ఇంకా పబ్లిక్ మాత్రం ఒక రేంజ్లో చూస్తున్నారు సౌండ్కి అయితే. బైక్లో అయితే ఇప్పటివరకు అయితే 2 months తర్వాత బైక్ తీసినా కదా ఇప్పుడే. సో ఇప్పటివరకు అయితే దీంట్లో నాకు కనిపించిన ప్రాబ్లం ఏంటంటే చైన్ లూజ్ ఉన్నది. చైన్ టైట్ చేసేసి దానికి కొంచెం లూబ్రికేషన్ చేయాలి, అప్పుడు సెట్ అవుతుంది. పికప్ అయితే మస్తు ఉంది, పికప్ అయితే క్రేజీ పికప్ ఉంది. ఇంకా ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు బైక్లో, జస్ట్ అదొకటి చైన్ ప్రాబ్లం ఒకటే కనిపిస్తున్నది. దీని గేర్స్ కూడా కిక్ షిఫ్టర్ ఉండదు దీనికి, బైక్కి బెనెలీకి దేంట్లో లేదు కిక్ షిఫ్టరు. బట్ ఇది కిక్ షిఫ్టర్ లేకపోయినా కూడా విత్ క్లచ్తోని చాలా స్మూత్ పడుతుంది గేరు. నాకు గేర్ షిఫ్టింగ్ అయితే Z9 కంటే దీంట్లోనే బాగా అనిపిస్తుంది. Z9 కూడా కిక్ షిఫ్టర్ ఉండదు, బట్ అది స్మూతే పడుతుంది. బట్ ఒక్కోసారి సమ్ టైమ్స్ స్ట్రక్ అయినట్టుగా అనిపిస్తుంది గేర్ షిఫ్ట్ చేసే టైంలో. బట్ ఈ బెనెలీకి మాత్రం అట్లా
స్ట్రక్ అయిన అసలు ఎప్పుడు స్ట్రక్ కాదు కూడా దీనికి. చాలా ఈజీగా స్మూత్గా కిక్ షిఫ్ట్తో అయినంత స్మూత్గా షిఫ్ట్ అవుతుంటుంది గేరు. చాలా దీని సౌండ్ ఎట్లా ఉందంటే ఎగ్జిల్ సౌండ్ ఫుల్ గ్రాంట్ ఉందన్నమాట. లౌడ్ బేస్, లౌడ్ గ్రాంట్, అసలు నెక్స్ట్ లెవెల్. దీని సౌండ్ బాగా ఎంజాయ్ చేయాలంటే బైక్ని హైవే మీదనే. ఇంకోటి ఏంటంటే దీంట్లో కూలెంట్ ఆయిల్ కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడో 2 months కింద ఫిల్ చేసిన కూలెంట్ ఆయిల్, మళ్ళీ దాని తర్వాత ఇంకా ఎప్పుడు ఫిల్ చేయలేదు. ఇంకోటి చాలామంది ఏమంటారు అంటే బెనెలీ 600 కొంతమందికి ఓవర్ హీట్ అవుతుందంట. ఐ మీన్ 90 degrees ప్లస్ వస్తుంది టెంపరేచర్. 99, 100, 102 వరకు పోతుందని కొంతమంది అన్నారు. బట్ నా బైక్ అయితే ఎప్పుడు ఇంతవరకు 100 దగ్గర ఎప్పుడు పోలేదు. నాది లాస్ట్ అంటే 97 వరకు సాగింది టెంపరేచర్, దానికంటే పైకి పోలేదు. అది కూడా 97 degrees టెంపరేచర్ ఎప్పుడు వచ్చిందంటే మన సిటీలో డ్రైవ్ చేసినప్పుడు వచ్చింది అంత టెంపరేచర్. ట్రాఫిక్ ఉండడం వల్ల వచ్చింది అది కూడా, లేకపోతే అంత కూడా ఏం రాదు. ట్రాఫిక్ ఉండడం వల్ల బైక్ని మనం మూవ్ చేయం కదా, అట్లనే ఉండేసరికల్లా ఇంజిన్ ఆన్లో ఉండి హీట్ పెరుగుతూ ఉంటుంది అంతే. అదొక్కటే తప్ప వేరే ఇంకేం లేదు. క్రేజీగా సౌండ్ మాత్రం కొంచెం టైర్లో కూడా గాలి తక్కువ ఉన్నది. నాకు తెలిసి ఎయిర్ ప్రెషర్ వచ్చేసి 20-25 వరకు ఉండొచ్చు. మనకి బ్యాక్ ఉండాల్సింది 40, ఫ్రంట్ 35. నేను ఎప్పుడు అదే రేషియోలో నడిపిస్తాను, బ్యాక్ 40, ఫ్రంట్ 35. అట్లా ఉంటేనే నాకు కార్నరింగ్ కరెక్ట్ గ్రిప్ ఉంటుంది. కొంతమంది 35 నడిపిస్తారు, బట్ నేను అట్లా కాదు, ఫ్రంట్ 35, బ్యాక్ 40 నడిపిస్తా. అండ్ పెట్రోల్ వచ్చేసి దీంట్లో పవర్ 95 కొట్టిస్తాను నేను. మనకి ఇక లాంగ్ డ్రైవ్ అయినప్పుడు అన్ని ప్లేస్లలో దొరకదు పవర్ పెట్రోల్, నార్మల్ ఉంటుంది కాబట్టి నార్మల్ కూడా కొట్టిస్తా. అందుకని చెప్పేసి ఇట్లాంటిది జరుగుతుందని చెప్పి నేను ఏం చేస్తాను అంటే ఇంటి దగ్గరనే మనకి సిటీలోనే పవర్ పెట్రోల్ దొరుకుతుంది కాబట్టి పవర్ 95 కొట్టిస్తా. అప్పుడే ఫుల్ చేసేస్తా పవర్ 95, మళ్ళీ రిటర్న్ వచ్చేంత వరకు నాకు సరిపోతుంది. ఫీల్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ బాగుంది. సౌండ్లో మాత్రం అసలు మాత్రము తగ్గుతలేదు బెనెలీ. దీని సీట్ హైట్ కొంచెం పెరిగింది, కింద లెగ్స్ అందడం తక్కువ అందుతుంది మన జీనైన్ కంటే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం జస్ట్ టెస్ట్ రైడ్ కోసం బండి బయటికి తీసినా కదా, షూ వేసుకోలేదు. బ్రేక్స్, టైర్స్, ఇవన్నీ అంతా ఎవ్రీథింగ్ సూపర్. ఒక చైన్ ఒకటే లూజ్ ఉన్నది.
ఆగి మరీ చూస్తారు బైక్ని. చూసిరా గైస్, ఇంజన్ టెంపరేచర్ వచ్చేసి 83 degrees వరకు వచ్చింది. ఇంతే, ఇంకా లాస్ట్ నాకు ఇది దాటదు. హైవే ఎక్కినామంటే అది కూడా ఉండదు, 77 వరకే నడుస్తుంది ఇంజన్ టెంపరేచర్. జస్ట్ ఇప్పుడు మనం లోకల్ ట్రాఫిక్లో నడిపించినాం కాబట్టి ఆ 83 degrees వరకే వచ్చింది టెంపరేచర్ అంతే. హైవే ఎక్కితే అయితే 77, 70 ఇదే రేషియోలో నడుస్తుంది, అదే రేంజ్లో ఉంటుంది అనమాట. ఇది గైస్, మన బైక్ అయితే అంతా రెడీ అయిపోయింది. సో ఇంకా నెక్స్ట్ అన్నీ దీంతోనే వస్తాయి అనమాట, వీడియోస్ అన్నీ దీంతో వస్తే ఇంకా Z9తో రెండింటితో మిక్స్డ్ ఉంటాయి అనమాట వీడియోస్ అని. అండ్ ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఇంకా అదే అనమాట, మన చాలామంది ఏంటంటే ఇంకా అడుగుతున్నారు కదా బైక్ లేదని. నేను డైరెక్ట్గా రైడ్లోనే చూపిద్దాం అనుకున్నా బైక్ని, బట్ ఇంకా దానికన్నా ముందు అందరు అడుగుతున్నారు కదా అని చెప్పేసి అయితే ఈ వీడియో చేసిన. అది కూడా మన బైక్ ఉందని చెప్పడానికి. చాలామంది ఏంటంటే బైక్ లేదనుకుంటారు, అదంతా ఏం లేదు, అంతా బైక్ ఉన్నది. ఇంకా 2 months తర్వాత మనం ఇంకా టెస్ట్ రైడ్ చేసినాము. టెస్ట్ రైడ్లో అయితే అంతా ఓకే ఉంది, బైక్ ప్రాబ్లం అయితే ఏం లేదు. జస్ట్ చిన్న మీకు ఇందాక ఫ్లైవేలో చెప్పినట్టు చైన్ లూజ్ ఉంది, అదొకటి. బ్రేక్స్ అయితే అంతా బాగున్నాయి. ఇంకా రిమైనింగ్ కూలెంట్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్ అయితే మొన్ననే సర్వీస్ అయిపోయింది కాబట్టి ఇంజిన్ ఆయిల్ కూడా అంతా ఫ్రెష్ ఆయిల్ ఉంది. ఇంకా వచ్చేసి కూలెంట్ ఆయిల్, చైన్ లూబ్రికేషన్, వాటర్ వాషింగ్ ఇట్లాంటివి చేసుకున్నామంటే ఇంకా అంతా సెట్ అనమాట. ఇంకా బైక్ వచ్చేసి ఇక హైవేలో పర్ఫామ్ చేయాలి, ఇది అంతే, అదొకటే లేట్ ఉన్నది. చలో ఇంకా నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు దీని హైవేలో ఎట్లా ఉంది పర్ఫార్మెన్స్ ఆఫ్టర్ 2 months. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బైక్ కూడా మళ్ళీ 2026లో లాంచ్ అవుతుందంట. 2026లో లాంచ్ అవుతుంది. అండ్ ఇంకా చేంజెస్ కూడా చాలా వచ్చినాయి. 2024లో అయితే వేరే కంట్రీస్లో లాంచ్ అయింది, మన ఇండియాలో కాలేదు, వేరే కంట్రీస్లో, అదర్ కంట్రీస్లో లాంచ్ అయింది. అండ్ ఇప్పుడు 2026లో ఇది ఇండియాలో కూడా లాంచ్ అవుతుందంట. అది కూడా ఇంకా చాలా మోడల్స్ వచ్చినాయి. ఇది వచ్చేసి జస్ట్ బెనెలీ 600i అనమాట. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా బెనెలీ 600i అని. సో ఇప్పుడు బెనెలీ 600i కాకుండా బెనెలీ 600RR వస్తుందంట. RR అండ్ బెనెలీ TRKS అండ్ బెనెలీ 302, బెనెలీ 500, బెనెలీ 400 సంథింగ్, ఇట్లా చాలా మోడల్స్ ఉన్నాయి. ఫేరింగ్లో ఉన్నాయి, నేకెడ్లో ఉన్నాయి. ఇవన్నీ చాలా మోడల్స్ వస్తున్నాయంట. చలో 2026లో అయితే మళ్ళీ దీంట్లో బెనీల నుంచి ఏమేమి మోడల్స్ వస్తున్నాయి అనేది అయితే వెయిటింగ్లో ఉన్నా నేను కూడా. చాలామంది వెయిట్ చేస్తున్నారు, చూద్దాం 2026లో ఏ మోడల్స్ వస్తాయి అనేది. చలో ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇంకా దీంతోనే వస్తుంది.